రెండు పెంగ్విన్లు నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్తుంటాయి. ఏం జరిగిందో తెలియదు. అందులో ఒకటి అకస్మాత్తుగా ఆగిపోతుంది. తోటి పెంగ్విన్ను చూస్తూ వేరే దిశలో దూరంగా వెళ్ళిపోతుంది. నడుస్తూనే ఉంటుంది. సడన్గా ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇదే తన చివరి చూపు అన్నట్లు, ఇక తనను చూడలేవన్నట్లు కనిపించే చూపు అది. ఆ నడక, ఆ చూపు ఇప్పుడు కోట్ల మంది మనసులను మెలేస్తోంది. ఓ పెంగ్విన్ స్టోరీ జీవితానికి సరిపడేలా నేర్పుతున్న పాఠాలేంటి? ఈ వీడియో ఎవరిని ఎలా కదిలిస్తోంది? సొసైటీ మనోభావాలకు ఎలా అద్దం పడుతోంది? ప్రపంచాన్ని కదిలిస్తున్న పెంగ్విన్ వీడియో, సోషల్ మీడియాలో విపరీతమైన మీమ్స్, ఇంటర్నెట్ సంచలనంగా మారిన పెంగ్విన్, పాఠం నేర్పిన పెంగ్విన్ అంటూ పోస్టులు. ఇది జస్ట్ నవ్వించే మీమ్ మాత్రమే కాదు, మనల్ని మనకు పరిచయం చేసే మీమ్ అంటూ పోస్ట్. సొసైటీ మనోభావాలకు అద్దంలా పెంగ్విన్ వీడియో. ఏంటి ఒంటరి పెంగ్విన్ కథ? ఎందుకింత స్పెషల్? కొన్ని విజువల్స్ అంతే, చివరి చూపు వరకు వెంటాడుతాయి, చివరి వరకు మనతో ట్రావెల్ చేస్తాయి. ఆ విజువల్స్ పాతవే అయినా కాలాన్ని దాటుకుని మరీ కొత్త అర్థాలు ఇస్తూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 30 సెకండ్ల విజువల్స్ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ఆలోచింపచేస్తోంది, చివరికి కొత్త అర్థం వెతుక్కునేలా చేస్తోంది. ఇది పెంగ్విన్ కథ కాదు, ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించిన వాస్తవం అంటూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు కనిపిస్తున్నాయి. అందరూ ఒకే దిశగా కదులుతూ ఉంటే, ఒక పెంగ్విన్ మాత్రం ఎటో తెలియని మార్గంలో మంచుతో కప్పబడిన పర్వతాల వైపు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం నెటిజన్లను ఆలోచనల్లో ముంచెత్తుతోంది. మామూలుగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు ట్రావెల్ చేస్తాయి. అయితే ఆ వీడియోలో పెంగ్విన్ మాత్రం తన గుంపును విడిచిపెట్టి ఒక్కటే వెళ్ళిపోతోంది. అప్పటివరకు తోడుగా ఉన్న పెంగ్విన్ వదిలేసి దూరంగా వెళ్ళి అక్కడి నుంచి ఓ చూపు చూసి మంచు కొండల వైపు, మరణం వైపు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదిప్పుడు మీమ్ మెటీరియల్గా మారిపోయింది. సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లవుతున్నాయి. నవ్వులే కాదు, ఆ పెంగ్విన్ నడక, చూపు వెనక జీవితాన్ని చూస్తున్నారు మరికొందరు. మనల్ని మనమే చూసుకున్నట్లే ఉందంటూ షేర్లు చేస్తున్నారు. ఆ పెంగ్విన్కు నిహిలిస్ట్ అని పేరు పెట్టారు. నిహిలిస్ట్ అంటే జీవితానికి అర్థం లేదని, నైతిక సూత్రాలను తిరస్కరించే వారిని సూచిస్తోంది. ఇప్పుడు ఈ పెంగ్విన్ నడక నేటి తరం ఇంకా దగ్గరగా అనుభూతి చెందేలా చేస్తోంది. మీమ్స్గా, వాల్పేపర్స్గా, ఇన్స్పిరేషనల్ మాటగా పెంగ్విన్ క్లిప్ వైరల్ అవుతోంది. అమెరికా వైట్ హౌస్ కూడా ట్రంప్ను పెంగ్విన్తో కలిసి గ్రీన్లాండ్ వైపు చూస్తున్న చిత్రాన్ని షేర్ చేస్తూ ఈ ట్రెండ్లో చేరింది. నిజానికి పెంగ్విన్ను మనలో చాలామంది డైరెక్ట్గా చూసి ఉండం. అయితే ఆ పక్షి ఇప్పుడు ఓ జనరేషన్కు పాఠంగా మారుతుందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ఆ పెంగ్విన్ నడుచుకుంటూ వెళ్లే విజువల్ ఓ క్యాన్వాస్లా కనిపిస్తుందనే వాళ్లు మరికొందరు. అలసటను, నిశ్శబ్ద తిరుగుబాటును, ఒత్తిళ్లను తప్పించుకోవాలనే కోరికను ఆ పెంగ్విన్ ప్రతిబింబిస్తోందనే చర్చ జరుగుతోంది. చాలామంది మనసులో ఏమనుకుంటున్నారో దానికి ఈ పెంగ్విన్ నడక దృశ్యరూపమని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. నకిలీ స్నేహాలు, నకిలీ మనుషులు, ఆత్మను చంపేసే మనుషులు, అన్నింటికీ దూరంగా వెళ్లాలన్న తమ కోరికను ఆ పెంగ్విన్ చూపిస్తుందని నెటిజన్లు షేర్ చేస్తున్నారు. తామంతా పెంగ్విన్లానే ఎటు వెళ్తున్నామో తెలియని ప్రయాణంలో ఉన్నామని మరికొందరు ఎమోషనల్ స్టేట్మెంట్లిస్తున్నారు. తోటి పెంగ్విన్ను వదిలి కాస్త దూరం వెళ్లి ఓ చూపు చూసి మళ్లీ పెంగ్విన్ నడక మొదలు పెడుతుంది. అప్పుడే ముందుంది మరణమే అని ఓ వాయిస్ వినిపిస్తుంది. ఇదే మనస్సులను మరింత భారం చేస్తోంది. ఆ పెంగ్విన్ ధైర్యవంతమైనది కాదు, వీరోచితమైనది కాదు, భయంకరమైన నిజాయితీతో ఉంది. చివరిసారిగా అది వెనక్కి చూసిన క్షణం నిబంధనలు, అంచనాలు, అంతులేని బాధ్యతలతో నడిచిన జీవితానికి ఒక నిశ్శబ్ద వీడుకోలు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ వీడియో కోట్ల మందిని కదిలించడమే కాదు,
కోట్ల మంది జీవితాలకు అద్దంలా కనిపిస్తోందనే చర్చ నెటిజన్లలో మొదలైంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్తో పాటు చాలా సోషల్ మీడియాలో ఈ పెంగ్విన్ వీడియోకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. సైకాలజిస్టులకు ఈ వీడియో ఓ కేస్ స్టడీగా కూడా మారిందనే జోకులు పేలుతున్నాయి. ఈ వీడియో చుట్టూ ఇన్స్పైర్ చేసే ఎన్నో కథలు పుట్టుకొస్తున్నాయి. అసలు నిజానికి ఈ పెంగ్విన్ కథ ఏంటి? ఆ పక్షి ఎందుకలా దూరంగా వెళ్ళిపోయింది? పెంగ్విన్లు ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తాయి. అయితే అది మాత్రం ఒక్కతే కొండ ప్రాంతానికి వెళ్లడం నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకుంటారనే బెదిరింపులు పెంచేలా ఈ ఒంటరి పెంగ్విన్ ఉన్న ఏఐ ఫోటోను పంచుకోవడంతో మరింత వైరల్ అయింది. అయితే ఆ పెంగ్విన్ ఎందుకు అలా ఒంటరిగా వెళ్ళిందని చాట్‌జీపీటీని ప్రశ్నించినా కరెక్ట్ ఆన్సర్ రాలేదు. 2007 డాక్యుమెంటరీ వీడియోలో అంటార్కిటికాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు మనుషులను చూసి భయపడిన పెంగ్విన్ల గుంపు ఆహారం కోసం సముద్రం వైపు పరిగెత్తాయి. ఒక అడ్లీ పెంగ్విన్ మాత్రం ఆహారం కోసం, తన మనుగడ కోసం కాకుండా ఒంటరిగా 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతం వైపుకి దూరంగా వెళ్తూ ఉండడాన్ని చూపిస్తోంది. ఈ డాక్యుమెంటరీని ప్రముఖ దర్శకుడు వెర్నర్ హెర్జోగ్ రూపొందించారు. ఆయన ఈ పెంగ్విన్ వాక్ని డెత్ మార్చ్ అని పిలిచాడు. ఆ పెంగ్విన్ పర్వతం వైపుకి వెళ్తే చలికి ప్రాణాలు పోతాయి. పైగా అక్కడ ఆహారం కూడా దొరకదు. అయితే ఆ పెంగ్విన్ దారికి అడ్డుగా నిల్చిన వెర్నర్ హెర్జోగ్ దాన్ని పట్టుకుని మళ్లీ గుంపులో కలిపారు. అయితే ఆ పెంగ్విన్ మాత్రం పట్టుదలతో మళ్లీ గుంపు నుంచి బయటకు వచ్చి అదే ప్రాంతం వైపు ప్రయాణాన్ని కొనసాగించింది. చావు తప్పదని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఆ పెంగ్విన్ గుండె ధైర్యానికి ఫిదా అయిన నెటిజన్లు తమ జీవితాలతో పోల్చి చూసుకుంటున్నారు. దాని నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటున్నారు. అందరిలో ఒకరిలా కాకుండా స్పెషల్గా ఉండాలని, గెలుపో ఓటమో తనకంటూ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకోవడం ఎలా అనేందుకు పెంగ్విన్ ఒక రోల్ మోడల్ అని కొందరు ఈ వీడియో షేర్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ పెంగ్విన్ డిప్రెషన్లో ఉందంటూ ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. నిజానికి పెంగ్విన్ను వెనక్కి మళ్లించే ప్రయత్నాలు చేసినా అది మళ్లీ అదే దిశగా వెళ్లడం చూస్తే దానికి ఏదో తెలియని ఆకర్షణ ఉందా, లేదంటే జీవితంపై విరక్తి కలిగిందా అనే అనుమానాలు మరికొందరివి. నేటి తరంలో మనుషులు ఎదుర్కొంటున్న ఒంటరితనం, మానసిక ఒత్తిడి, శూన్యత భావనలకు ఈ పెంగ్విన్ ఒక ప్రతీకగా మారిందని, మనుషుల మనస్తత్వాన్ని ప్రతిబింబించే ఒక అద్దంలా ఇది పనిచేస్తోందని సైకాలజిస్టులు చెప్తున్నారు. ఆ వీడియో ఎవరికి ఎలా అర్థం అయినా పెంగ్విన్ నడక, చూపు మాత్రం ఇంకా కళ్ల ముందే తిరుగుతోంది చాలామందికి.